గురుగారు, మహాభారతంలో ఉన్న యక్ష ప్రశ్నలు మనకి ఎటువంటి విషయాల్ని బోధిస్తున్నాయి? యక్ష ప్రశ్నలు మహాభారతంలో వనపర్వంలో ఉంటాయి. పాండవులు అడవులలో సంచారం చేస్తూ అనేక దుఃఖాలు బాధలు పడుతూ ఉన్నప్పటికీ ధర్మాన్ని తప్పడం లేదు. ధర్మాచరణ అజాత శత్రువుకు పెట్టని కోట. ఎందుకు ధర్మరాజు అంటే అందరు ఇష్టపడతారు? ధర్మరాజు జన్మించిన ఆ నక్షత్రం ఆశ్లేష. వాస్తవంగా చెప్పుకోవాలి అంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు కొంతమేరకు పనిని ఎగ్గొట్టేవారు అవుతారు. ఇతరుల చేత పని చేయించే లక్షణం కలవారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఉంటారు. మంచి సమర్థులైనటువంటి కార్యనిర్వాహకులు, కార్య ఆచరణ చేసేవారు కారు. ధర్మరాజు నలుగురు సోదరులు, తల్లి, ఇల్లాలు, వ్యక్తిగతంగా మళ్ళీ ఎవరి ఇల్లాండ్రు వారికి వేరువేరుగా ఉన్నారు. ధౌమ్యుడు పురోహితుడు, చాలా పెద్ద పరివారం. అంత పరివారాన్ని వీరాధివీరులైన సోదరులను నియంత్రిస్తూ తన చేతిలో పెట్టుకొని ప్రేమగా అందరినీ కలుపుకొని అజాత శత్రువు అన్న పేరు పొంది ఉన్నాడు. ధర్మాచరణలో ధర్మరాజుకు మించిన వారు మరి ఒకరు లేరు అని చెప్పే నిమిత్తమే దేవత ఆదేశపూర్వకమైనటువంటి లక్ష్యంతో యక్షుడు ఆ వనవాసంలో ఉండే సమయంలో దాహంతో ఉండే పాండవులు సరస్సు వద్దకు వచ్చి ఆ సరస్సులో నీరు త్రాగి మరణించే విధంగా ఆ సరస్సులో ఉండే నీరు విషమయం చేయడంతో ముందుగా సహదేవుడు, నకులుడు, భీముడు, అర్జునుడు వచ్చారు, నీరు సేవించారు, మరణించారు. సోదరులు ఎంతకు రాకపోవడంతో ధర్మరాజు వచ్చాడు. యక్షుడు కనిపించి సమాధానాలు చెబితే మీ సోదరులు బ్రతుకుతారు అంటూ తెలియజేశాడు. ఒక పక్కన మరణించిన సోదరుల దేహాలు, మరొక పక్కన ప్రశ్నించే యక్షుడు. సమాధానాలు ధర్మశాస్త్రబద్ధంగా ఇవ్వాలి. ఇంతకంటే పరీక్ష ఇంకేదైనా ఉంటుందా? ఈ ప్రశ్నలు 72 ప్రశ్నలు. సూర్యుడు ఎలా ఉన్నాడు అంటూ ప్రారంభమవుతే స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనే ప్రశ్నతో పూర్తవుతుంది. మనం చెప్పుకునే గాలి కంటే వేగంగా ప్రవహించేది ఏది, ప్రయాణించేది ఏది, ఇవన్నీ కూడా పిల్ల ప్రశ్నల మధ్యలో వస్తూ ఉంటాయి. 72వ ప్రశ్న స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? కఠినమైన ఆ 72 ప్రశ్నలకు ధర్మరాజు శాస్త్రబద్ధమైన సమాధానాలు ఇచ్చాడు. దానితో యక్షుడు సంతోషించి ఒక్క సోదరుడిని జీవింపజేస్తాను, ఒక్క సోదరుడిని ఎవరు కావాలో కోరుకో. ఆ ప్రశ్న పూర్తి అయ్యేలోగా ధర్మరాజు నకులుడు కావాలి అని కోరుకున్నాడు. వీరుడాది వీరుడైన భీముడు వద్దు, చండ ప్రచండమైనటువంటి అస్త్రశస్త్ర పరంపర వేసే శక్తి గల ధనుర్విద్యా పాఠవం గల అర్జునుడు వద్దు, ఈ నకులుడు ఎందుకయ్యా అంటే మా తల్లి కుంతి కుమారులలో ముగ్గురిలో నేను బతికి ఉన్నాను. మా పినతల్లి మాద్రి అశ్విని దేవత వరం కారణంగా జన్మించినటువంటి నకుల సహదేవులలో ఒకటి బతికి ఉండాలి. ఇది ధర్మం కదా. అంతటి ధర్మవేత్త కనుకనే ధర్మరాజుకు ఈ అజాత శత్రువు అన్న పేరు స్థిరపడింది. ఈ పేరు రావడానికి మూల కారణం యక్ష ప్రశ్నలు. ఇది మనం మహాభారతంలో వనపర్వంలో చూడవచ్చు. తెలుగులో అరణ్య పర్వం అంటారు. ఈ ప్రశ్నలు క్రమేణా సంస్కృత భారతంలో ఉండే 72 ప్రశ్నలు కాస్త తెలుగు భారత కాలానికి, ప్రజలలో ప్రాచుర్యంలో వచ్చిన కాలానికి 121 ప్రశ్నలుగా మారాయి. ఇది సమాధానం.